నమస్కారం, నేను మొహమ్మద్ సాదత్ అలీ, జెడ్పిహెచ్ఎస్ ధర్మాజ్పేట్, సిద్దిపేట జిల్లా. సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్, చిన్న పనులతో గొప్ప భావాలని గురించి తెలుసుకుందాం. విద్యార్థులు, మన పరిసరాల్లో లభించే వస్తువులతోని మనము భౌతిక రసాయన శాస్త్రం సంబంధించిన అనేక ప్రయోగాల్ని చేద్దామా? కాంతిని ఒక యానకం నుంచి ఇంకో యానకానికి వెళుతున్నప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది లేదా వక్రీభవనం చెందుతుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, గమనించండి విద్యార్థులు. కొంత నీటి భాగాన్ని తీసుకొని ఇందులో నీటిని మీరు వేసినట్టయితే ఈ పెన్ను అనేది వంకరగా నీటి భాగంలో కనిపిస్తుంది, వక్రీభవనం చెందుతుంది. ఎందుకు? నీరు, గాలి రెండు వేర్వేరు యానకాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది, వక్రీభవనం చెందుతుంది. నీటికి, గాలికి, వేరే పదార్థాలకు అన్నిటి కూడా వక్రీభవన గుణకం అనేది ఉంటుంది. ఒక వస్తువుని సమానమైన లేదా దాదాపుగా సమానమున్న వక్రీభవన గుణకాలు కలిగిన పదార్థాలని ఒకదాంటిలో ఇంకోటి కలిపినప్పుడు అది అదృశ్యమవుతుంది అనేది చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ గ్లాసును తీసుకోండి, అందులో కొంత నీటిని వేయండి. ఇంకో ప్లాస్టిక్ బాటిల్లో కొంత నీటిని తీసుకొని విద్యార్థులు మీరు గమనించండి, కొంత భాగంలో ఇక్కడ పెట్టినప్పుడు ఈ బాటిల్ అనేది ప్లాస్టిక్ గ్లాస్ గుండా మనకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే నీటి యొక్క వక్రీభవన గుణకము, గాలి యొక్క వక్రీభవన గుణకము మరియు గ్లాస్ యొక్క వక్రీభవన గుణకము వేరువేరుగా ఉంది. అంటే వ్యత్యాసం ఎక్కువ ఉంది కాబట్టి మనం స్పష్టంగా ఈ గ్లాసులో ఉండే ఈ ప్లాస్టిక్ బాటిల్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం. మీరు ఇక్కడ పరిశీలించండి, స్పష్టంగా చూడగలుగుతున్నాం. మళ్ళీ అదే దీన్ని నీటిలో ముంచినప్పుడు మీరు పరిశీలించండి, ఈ ప్లాస్టిక్ బాటిల్ని మనము చూడలేకపోతున్నాం, మాయమైంది అంటాం. ఎలా సాధ్యమైంది? ఇక్కడ మీరు గమనించండి, ఈ బాటిల్లో ఉండే నీరు, ఈ ప్లాస్టిక్ బాటిల్ యొక్క మరియు ఈ గ్లాసులో ఉండే నీటి యొక్క వక్రీభవన గుణకాలు దాదాపుగా సమానం ఉంటాయి. కాబట్టి ఈ నీటిలో ముంచిన ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది అదృశ్యమైనట్టు మనకు కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని మనము వక్రీభవన గుణకము అంటే పదార్థాల వక్రీభవన గుణకాలు సమానమైనప్పుడు ఆ వస్తువు అనేది ఇంకో పదార్థంలో ఒకే వక్రీభవన గుణకం పదార్థాలు ఉంచినప్పుడు అవి రెండు అదృశ్యమైనట్టు కనిపిస్తుంది, మనం కంటితో చూడలేము. ఇది వక్రీభవన గుణకం యొక్క మహత్యం. మరి ఒక కొత్త అంశంతో రేపు కొన్ని ప్రయోగాలని చేద్దాం. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.